మీకు బాగా పాపులారిటీ వచ్చిన పాటలు తెలుగులో ఏ సినిమాకి ఏ పాటకి బాగా వచ్చిందండి? ఎక్కువ యాస, ముఖ్యంగా జ్యోతిలక్ష్మి గారు, సిల్క్ స్మిత గారి పాటలు, ఎలమ్మ తర్వాత జయమాలిని గారి పాటలు. జయమాలిని ఇప్పుడే కదా, అప్పుడు విజయలలిత, జ్యోతిలక్ష్మి, కృష్ణ గారి పిక్చర్లో అవును మొనగాడు వస్తున్నాడు జాగ్రత్త, అందులో కంప్లీట్ నేనే. ఓకే. తర్వాత మన డైరెక్టర్ ఉన్నారు కేఎస్ఆర్ దాస్ గారా? కాదు కాదు కాదు, అది పెద్ద డైరెక్టర్. అతని పిక్చర్లు అన్నీ తాత మనవాడు తీశారే, దాసనారాయణ గారు. వాళ్ళ పిక్చర్లు అంతా నేను పాడాను. ఇలాగ పాటలంతా వచ్చింది. తర్వాత ఎక్కడ వాయిస్ విని మన రామారావు గారు, తిరువిక్రమరావు గారు, ఆయన ఈవిడ ఒక అమ్మాయి వచ్చింది, ఆవిడ పిలిచి ఆవిడకి బాగా ఇవ్వాలి ఓకే అని మంచి మంచి పాటలు. నందమూరి తారక రామారావు గారు, అవును, ఆయన పిక్చర్లో అప్పుడు ఎప్పుడు వస్తారు, ఒక బిందితో సహా వస్తారు, వచ్చి పాటలంతా విని బాగా పాడింది అని చెప్తారు. ఎప్పుడు ఏ లోటు లేకుండా పాటలు, ఎక్కువ పాటలు ఇచ్చారు. కానీ నాకు తెలీదు, నాకు పేరంతా నాకు తెలీదు, అంతే. నేను పాడాను అంతే, నాకు తెలుసు. ఆయన కలిసారా ఎన్టీ రామారావు గారిని ఎప్పుడన్నా మీరు? ఏమండి, ఎన్టీ రామారావు గారిని కలిసారా మీరు? అవును. మొదటిసారికి ఎప్పుడు కలిసారు? ఎప్పుడంటే అప్పుడప్పుడు మేము రిహార్సల్స్కి వెళ్తున్నాం కదా, అప్పుడు రామారావు గారు వచ్చేస్తారు. ఓకే. రామారావు గారు వచ్చి పాటలంతా విని ఇది ఇట్లా కావాలి, అది ఎట్లా కావాలని అన్నీ చెప్తారు. అదంతా నేను మనసులో పెట్టుకొని, అది నాకు తెలిసింది గొప్పగా పాడానని ఆయన చెప్పారు, అదే నాకు తెలుసు. అదే అంటే మీ వాయిస్లో ఒక ప్రత్యేకత ఉంటుంది, ముఖ్యంగా అలాంటి వాళ్ళకి, జ్యోతిలక్ష్మి గారికి కానీ విజయలలిత గారికి కానీ ఆ ప్రత్యేకత, అది ఎవరు గుర్తించారు అసలు దీన్ని, ఆ ప్రత్యేకతని? ఇది మీ వాయిస్లో ఉండే ఈ జ్యోతిలక్ష్మి గారికి కానీ పాడించవచ్చు అని తెలియదండి నాకు, అదంతా తెలియదు. నా చిన్న ఆవిడ, నేను చిన్న ఆవిడ. ఏది వాళ్ళు ఇస్తే, ఏ పాట ఇస్తే ఆ పాట నేను కరెక్ట్గా గ్రహించుకొని అది పాడేస్తాను. ఓకే. అంత అప్పుడంతా ఒక సాంగ్ ఇప్పుడే నేర్పించి ఇప్పుడే తీయాలి అలా కాదు, ఒక పాటకి రిహార్సల్స్ అది మాత్రమే అవుతుంది. ఓకే. 10 రోజులు అవుతుంది రిహార్సల్స్, దానిలోనే మనకు అన్ని బయలాడ అయిపోతుంది. అంటే ప్రతి పాటకి రిహార్సల్స్ కంపల్సరీ అండి అప్పట్లో? ఆ కాలంలో నేను చెప్తున్నది ఏంటంటే 61, 62